నేను బైబిల్‌లో ఉన్నట్టుగా రాసిన పుస్తకాలు మాత్రం తప్పంట. అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదంట. వాడు చెప్తున్నాడు. లాయర్ అనమాట. ఏదో సామెత ఉంది. ఇప్పుడు ఆ సామెత మనకు అనవసరం గానీ, అదే పిల్లి గుడ్డిదైతే ఎలిక అదేదో చూపించింది అన్నట్లుగా వీడు లాయర్ కదా! వీడు చెప్తుంటే మనం వినాలన్నమాట ఇప్పుడు. విజయ్ కుమార్ ఏమో భావ ప్రకటన స్వేచ్ఛ అంట. భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని అడిగింది. నేను బైబిల్‌లో ఉన్నట్టుగా రాస్తే అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కాదంట. మరి ఇప్పుడు కోర్టు ఏం చేసింది? తీసుకెళ్ళి వీడికి 15 రోజులు బెయిల్ లేకుండా లోపలేండిరా అని చెప్పింది. మరి వీడు లాయర్ ఎట్ట అయ్యాడు? అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదని వీడికి తెలియాలి కదా! వీడు లాయర్ ఎట్ట అయ్యాడు? వీడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కదా! ఆ రిజర్వేషన్‌లో అన్నా అయి ఉండాలి, లేదా ఎస్టీ సర్టిఫికెట్ మీద రిజర్వేషన్‌లో అయినా అయి ఉండాలి. వాడి దగ్గర విషయపరంగా లాయర్ అయ్యే సబ్జెక్టు అర్హత అయితే లేదు వాడికి. అంటే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్టీ సర్టిఫికెట్ వర్తించదు. వీడు సర్టిఫికెట్లోనేమో హిందూ అని పెట్టుకుని ఉంటాడు. సర్టిఫికెట్ హిందూ అని పెట్టుకుని ఎస్టీ రిజర్వేషన్‌లో